23వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయం 48వ వచనం, 47 కూడా చదువుదాం. పేజ్ నెంబర్ 79, 79 పరిశుద్ధ గ్రంథంలో 79వ పేజ్, 47, 49. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈస్టర్ యొక్క ఎసెన్స్ ఏంటయ్యా అంటే, మనందరికీ తెలుసు. ఎందుకు వచ్చాం ఇవాళ? కొత్త బట్టలు వేసుకున్నారు, చెప్పాలా? ఎందుకు వచ్చారు ఇవాళ? చాలామంది రెగ్యులర్గా రానోళ్ళు కూడా వచ్చారు, నిజమా కాదా? ఇవాళ మనందరికీ తెలుసు, ఈస్టర్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. పునరుద్ధానుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం పొందిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం. సో పునరుద్ధాన దినం అనగా పునరుద్ధానుడు అయ్యాడు అని మనం నమ్ముతా ఉన్నాం. దేవుడు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మరణాన్ని జయించాడు అన్న దానికి నీవు నేను సాక్షులుగా ఉండాలన్నది దేవుడి ఆశ. ఆదివారం మనం రావాలి, మంచిది, ఆయన ఆరాధించాలి, ఆయన ఎదుట నీవు నేను కనబడాలి. కానీ ప్రాముఖ్యంగా ప్రభు నీ నుంచి నా నుంచి ఆశిస్తుంది ఏంటంటే, టు బీ విట్నెస్ టు క్రైస్ట్, దేవుని యొక్క సాక్షిగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఉంటా ఉన్నారు, ఈ సంగతులకు మీరే సాక్షి. సరే రండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. తీసిన వారు చదువుతారా? 101 పేజ్ నెంబర్. మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను, మరలా ఇంకో వర్తమానం వినాలి మీరు. సరే, నేనే చదువుతాను, చూడండి. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. మగ్దలేనే మరియా ఎ వెరీ క్లాసికల్ ఎగ్జాంపుల్. మీరు మగ్దలేనే మరియా జీవితాన్ని జాగ్రత్తగా చూస్తే, దేవుడు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆఖరిగా ఎవరైనా వెళ్ళారంటే అది ఎవరో తెలుసా? మగ్దలేనే మరియా. ఆదివారం పునరుద్ధాన దినం ఆయన తిరిగి లేస్తాడు అంటే మొట్టమొదటి సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు? మగ్దలేనే మరియా. మరియా అంత క్లాసికల్ లేడీ బైబిల్లో. ఆ మరియా ఆఖరి నిమిషం వరకు ఆ శిలువ దగ్గరలే వెంపర్లాడుతూ ఉంది. మరలా పునరుద్ధానమైన రోజు మొట్టమొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మనకి దేవుడు సాక్షులుగా ఉండమని చెప్తున్నాడో ఆమె ఇస్తున్న సాక్ష్యం చూసారా? 18వ వచనంలో, మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశారు. శిష్యుల కంటే ముందుగా కూడా ఎవరయ్యా చూశారు అంటే మగ్దలేనే మరియా. వాస్తవానికి 18వ వచనంలో మగ్దలేనే మరియా చూసింది, కానీ 14వ వచనం చదవండి ఒకసారి. ఏంటంట? ఒకసారి గట్టిగా చదవన్నమాట. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. క్రైస్తవులం అని మనం అందరం చెప్పుకుంటాం కదా, మనకి ఈస్టర్ పండగ, మంచిగా కొత్త బట్టలు వేసుకుంటాం, తింటాం, అన్నీ చేస్తాం. చిక్కేంటయ్యా అంటే దేవుని గుర్తుపట్టం మనం. మగ్దలేనే మరియా, షీ వాజ్ ద లేడీ హూ వాజ్ లాస్ట్, ద పర్సన్, లాస్ట్ పర్సన్ టు లీవ్ గాడ్ వెన్ హీ వాజ్ క్రూసిఫైడ్. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆఖరిగా వెళ్ళింది ఆమె, ముందుగా సమాధి దగ్గరకు వచ్చింది ఆమె. బట్ ద ట్రాజెడీ ఈజ్ మరియా ప్రభువును గుర్తుపట్టలేదండి. మనం కూడా విశ్వాస జీవితంలో క్రైస్తవులుగా మన భక్తి జీవితాల్లో మనకు భక్తి ఆనవాయితీ అయిపోయింది. పొద్దులేసి ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, మంచి మాటలు చెప్తాం, అన్నీ చేస్తాం. కానీ గొడవ ఏంటయ్యా అంటే మనం దేవుణ్ణి గుర్తుపట్టలేము. నా సొంత మాటలు కాదండో, మరియా పరిస్థితి చెప్తున్నాను. మగ్దలేనే మరియా భక్తురాలు వాస్తవానికి. అంటే దేవుడి మీద ఎంత పిచ్చి ప్రేమ ఉంటే ఆ పని చేసింది.
ఎంత ప్రేమ ఉంటే ఇదిగో ఆ శిలువ మీద ఒకరిని అన్యాయంగా సిలువేశారు. ఆయన బ్రతికేమైపోతే ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. అయినప్పటికీ ప్రభు మీదే ఆశ పెట్టుకొని ఆ శిలువ దగ్గరే నిలబడింది. మరలా ఎంత తృష్ణ కలిగిందంటే మరలా ఆయన లేస్తాడు అన్నప్పుడు ముందుగా వెళ్ళి వెతుకుతా ఉంది. కానీ వెతుకుతా ఉంది కానీ ఆమె క్రీస్తును గుర్తుపట్ట. ఓ క్రైస్తవ విశ్వాసి, మన భక్తి జీవితంలో కూడా మనం నడుస్తూ ఉంటాం కానీ మన చాలా సందర్భాల్లో మనలో ఉన్న ల్యాకింగ్ ఏంటంటే మగ్ధలేని మరియలో ఉన్నదే మనం ప్రభుని గుర్తుపట్టలేదు. సరే, అసలు మరియా ప్రభుని ఎందుకు గుర్తుపట్టలేదంటారు? 5 నిమిషాలు అయిపోయింది, 25 నిమిషాలే ఉంది నాకు. మరియా ఎందుకు గుర్తుపట్టలేదంటారు? జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5 కారణాలు కనిపిస్తాయి మనకి. రండి 20వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? చాలా జాగ్రత్తగా మనం చూస్తే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుందంట. ఆమె ఏడుస్తూ ఉంది. గ్రీక్ భాషలో అంగలార్చుచుండెను అంటది. గ్రీక్ బైబిల్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ అది చూస్తే అంగలార్పు. ఆమె అంగలారుస్తూ ఉంది, ఆమె దుఃఖిస్తూ ఉంది. సమాధి దగ్గరకు వచ్చింది కానీ ఆమె దుఃఖంతో నిండిపోయింది, నిరుత్సాహంతో నిండిపోయింది. దుఃఖంతో ఉన్నప్పుడు కళ్ళల్లో ఏముంటాయండి? నీళ్లుంటే ఎదురుగున్నాడు కనపడతాడా? గుర్తుపట్టలేవు. మనం కూడా మన జీవితాల్లో ఆయా పరిస్థితులు కొన్నప్పుడు మన నిరుత్సాహమే, మన దుఃఖమే, మన బాధలే ఇయే తప్ప ప్రభువుని గుర్తుపట్టగలుగుతున్నామా? మనమేదైనా స్థితి వచ్చినప్పుడు నాకు దేవుడు నాళ్లే అన్న నమ్మకం ఉందా? మనకి ఉందా? నిజంగా ఆ విశ్వాసం ఉన్న వాడి జీవితాలు ఇలాగే ఉంటాయా? ప్రభువును గుర్తుపట్టిన వాడు, క్లాసికల్గా మీకు అర్థం అవడానికి చెప్పాను. యోసేపు గురించి ఒకసారి ఆలోచన చేయండి. యోసేపు జీవితం ఆదికాండంలో మనం ఎంత చూసినా ప్రతి దాంట్లో ప్రభు హస్తం చూశాడు అతను. యోసేపుకి వచ్చిన శ్రమలు ఎక్కడికి వస్తే ముందు వదిలేస్తాం మనం యేసు ప్రభుని. అతను వాస్తవానికి తండ్రి ద్వారా బాగా ప్రేమించబడిన కుమారుడు. ఆ కుమారుని మొదట ఎక్కడ తీసుకెళ్లారు? పిట్లోకి వెళ్ళాడు. యోసేపు జీవితాన్ని 3 ముక్కల్లో చెప్పాలంటే పిట్ టు ప్రిజన్, ప్రిజన్ టు ప్యాలెస్, 3 పీస్ ఉంటాయి అతని జీవితంలో. ఆ పిట్లో పడినప్పుడు అతను ప్రభువునే చూచాడు. ప్రిజన్లోకి వెళ్ళినప్పుడు అతను దేవుణ్ణే చూచాడు. మరలా ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా దేవుణ్ణే చూచాడు. ప్రభువును గుర్తుపట్టగలిగాడంటే తన నిరుత్సాహం తనకి కృంగదీలా. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? తను ఎదుర్కొంటున్న శ్రమలు, తన దుఃఖం, తన బాధలు ఏవి తనకి ప్రభువుని చూడలేకుండా గుర్తుపట్టలేనంతగా అడ్డు రాలేదండి. ఒక సాక్షి అలా ఉంటాడు. అర్థమవుతుందా? టు bear true witness to the Lord, you need to know that he is a resurrected person. నా విమోచకుడు సజీవుడు అంటాడు యోబు. దట్ ఈస్ ద ఫెయిత్ యు నీడ్ టు హ్యావ్. నీవు నేను క్రైస్తవ విశ్వాసంగా సాక్షులంగా ఉండాలి అంటే ఈ పునరుద్ధాన దినం రోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట, మీరు నా సాక్షులు, ప్లీజ్ రికగ్నైజ్ మీ. నన్ను గుర్తుపట్టండి. ముందు మీరు నన్ను గుర్తుపట్టాలంటే మీ ఏడ్పు మీలో ఉండకూడదు, మీలో నిరుత్సాహం ఉండకూడదు, మీలో దుఃఖం ఉండకూడదు. మగ్ధలేనే మరియా ఎంతగా దేవుణ్ణి ప్రేమించిందంటే ఆ ప్రేమలో 1% లేదు మనకి. నాకు లేదు, మీ సంగతి నాకు తెలియదు. మగ్ధలేనే మరియా ఎంతగా ప్రేమించిందో ఆ ప్రేమలో కొంచెం ఉంటే బాగుండేదేమో నా జీవితం. కానీ అంతగా ప్రేమించిన మనిషి కూడా తన ఏడ్పులో, తన అంగలార్పులో ప్రభువును గుర్తుపట్టలేకపోతా ఉంది. క్రైస్తవ విశ్వాసి, నీవు నేను ఎలా జీవిస్తా ఉన్నాం? మన జీవితాల్లో ఎన్నో పునరుద్ధరణ దినాలు వస్తున్నాయి, పోతున్నాయి. యట్ మన నిరుత్సాహం మనతోనే ఉంటుందా లేదా? ఆ నిరుత్సాహాన్ని దాటి రావాలి. నువ్వు ప్రభు వైపు చూడగలగాలి. సరే రండి, రెండవదిగా ఎందుకు కనపడలేదో చూడడానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనం చూసినట్లయితే చదవండి అమ్మా, చదవండి, నేను వస్తాను, చదవండి. చదవండి.
రెండవ మాట మనం జాగ్రత్తగా చూస్తే, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచినప్పుడు ఆమె ఆయన వైపు తిరిగింది. రెండవదిగా ఆమె యేసు వైపు చూడట్లేదు. మొదటగా ఆమె అంగలారుస్తూ ఏడుతో తన నిరుత్సాహంతో నిండిపోతా ఉంది. రెండవదిగా ఆమె చూడాల్సింది యేసు వైపు, కానీ యేసు వైపు చూడలేని స్థితిలో ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు నీవు నేను మన విశ్వాస యాత్ర ముందుకు సాగించాలన్నది దేవుడు ఆశ. కానీ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది, ఈమె యేసు వైపు చూడలేని స్థితిలో, యేసు పిలిచాక కానీ ఆయన వైపు తిరగట్లేదు. ఎందుకు ఆమె ప్రభువును గుర్తుపట్టలేకపోయిందయ్యా అంటే, ఆ పైన గుర్తుపట్టలేకపోయింది. 14లో 16 వచనంలో ప్రభు ఆమెని పిలుస్తా ఉన్నాడు. క్లాసికల్గా మనకు అర్థమవుతాకి ఓ మాట చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం తీస్తారా? మనందరికీ బాగా తెలిసిన ఉదంతం ఇది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి చూద్దాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోయి ప్రభువా నన్ను రక్షించమని కేకలు. ఈ సందర్భం మనందరికీ తెలుసు, అనేక సార్లు మనం వినుంటాం. పేతురు ప్రభు వారి వైపు చూస్తా నడిచినంత వరకు నీళ్ల మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే తన దృష్టి ప్రభువు నుంచి మరల్చబడిందో తన నడక ఆగిపోయింది. ఇక్కడ ఒక మాట రాసింది, గాలిని చూచి అన్నాడు. బైబిల్ చాలాసార్లు చదివించాడు. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? మీలో గాలిని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? నేనైతే చూడలే ఇంతవరకు, నాకు కనపడలా గాలి. మీరు చదివిందే అడిగాను నేను. గాలిని చూచి అని గ్రంథంలో ఉంది. దేవుడు అబద్ధం ఆడతాడా? నేనైతే చూడలా. మీరు ఎప్పుడైనా చూసారా? డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? ఏందయ్యా అసలు నేను గాలిని చూచాడు అంటున్నారని. గాలిని చూసిన తర్వాత ఏమయ్యాడంట? భయపడి మునిపోసాగి. గాలి అనగానే నాకు అనిపించింది ఏందయ్యా అంటే, వాయుమండల అధిపతి ఎవరు? వాయుమండల అధిపతి సాతాను. ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ గాడ్, యు ఆర్ లుకింగ్ ఎట్ సేటన్. నువ్వు యేసు వైపు చూడట్లేదా? తథ్యం. నువ్వు ఇంకెవరి వైపు చూస్తున్నావు? మనం చాలాసార్లు ఎటువైపు చూస్తామంటే లోకం వైపు, సాఫల్యం వైపు, అభివృద్ధి వైపు, డబ్బు వైపు. ఇవేగా మనం చూసేది. ప్రభువుని చూడడం మర్చిపోయాం మనం. క్రైస్తవ్యం నేడు ఎటు పరిగెడుతుందో తెలుసా? టువర్డ్స్ డెవలప్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అభివృద్ధి. శరీరాశ, నేత్రాశ, జీవబడము. దాంట్లో మనోళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అన్నిట్లో అభివృద్ధి. హమ్ కిసీసే కమ్ నహీ. అవునా కాదా? మీరు ఇది కాకపోతే మీకు కాదు ఈ వర్తమానం. నేను మైక్ ఆపేసి వెళ్ళిపోవచ్చు. క్రైస్తవంలో నేడున్న సమస్య అది. యేసు వైపు చూచి విశ్వాస యాత్రలో నీవు నేను సాగవలసి ఉండగా మనం అటువైపు చూడట్లేదు, కానీ గాలి వైపు చూసేవారంగా ఉన్నాం. వాయుమండల అధిపతి అయిన సాతాను వైపు చూస్తున్న వారేగా ఉన్నాం. ఈ లోకమంతా వాడి వశంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన పితరుడైన ఆది ఏడం సిన్ లో పడ్డాడో, నీవు నేను మన జీవితాలు పాపానికి, దాసత్వంలోకి, బానిసత్వంలోకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన మనము కుక్కతోక ఏంటంట? వంకరే. అది ఎన్నిసార్లు దోమినా వంకరే. నీవు నేను మన దృష్టిని ప్రభు మీద ఎప్పుడైతే నిలుపుతామో, నీవు నేను ప్రభువుని గుర్తుపడతాం. అంతేనా? నా వైపు చూసి వెనకెవడున్నాడు గుర్తుపడతారు మీరు? నా వెనకున్నారండి ఎవరు? నన్ను చూస్తున్నారు, ఆయన గుర్తుపట్టగలరా? మన దృష్టి మన దేవుడి వైపు కాకుండా మిగతా వాటి వైపు మరలిపోయింది క్రైస్తవులది. పునరుద్ధరణ దినాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మన దృష్టి మారట్లేదు. నీకు ఏది కావాలన్నా నీ దృష్టి నీ మీదో, లేదన్నా పరిస్థితుల మీదో, నీకు సహాయం చేయని వారి మీదో,
ఆయా సందర్భాల్లో మనకు నష్టం చేసిన వారి మీదో మన దృష్టి ఉంది, కానీ అన్నిటినీ కూర్చగలిగిన యేసు వైపు నీవు నేను చూడలేకపోతున్నాం. మరియలో కూడా ఉన్న సమస్య అదే. ఆమె యేసు వైపు చూడలేకపోతుంది కనుక దేవుడు పిలుస్తా ఉన్నాడు ఆమెని. ఏం చేస్తా ఉన్నాడు అక్కడ చదువుతారా? యోహాను సువార్త 20వ అధ్యాయం. ఎప్పుడైతే ఆయన వైపు తిరిగిందో ఇమ్మీడియట్ గా ఏం పిలుస్తున్నామని ఆయన్ని రబ్బుని, అయ్యా మై మాస్టర్. ఆహా, ఎంత గొప్ప కేక్ అది. ద మూమెంట్ షీ లుక్ బ్యాక్ టు హిస్ గాడ్, టు హర్ గాడ్, ఆమె రికగ్నైజ్ చేస్తా ఉంది దేవుణ్ణి. ఆయన్ని చూడనంత వరకు ఆయన గుర్తుపట్టలేకపోయింది. హోప్లెస్ సిచ్యువేషన్. షీ హ్యాడ్ అబ్సల్యూట్ లవ్ ఫర్ గాడ్ ఇన్సైడ్. దేవుడి కోసం ఎంతో ప్రేమ దాగుంది, ఆయన కోసం ఎంతైనా తెగించడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఆ సిలువ చెంతే ఆఖరి నిమిషం వరకు ఉంది. ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా పరిగెట్టింది సమాధి దగ్గరికి, నా దేవుణ్ణి నేను చూడాలి అని. కానీ గుర్తుపట్టలేకపోతుంది. దౌర్భాగ్యం. దౌర్భాగ్యమా కాదా? ఆశ ఉంది దేవుడు అంటే హృదయం అంతటిలో. ఆ దేవుడే నాకు కావాలన్న ఆశ ఉంది, కానీ ఆమె ప్రభువుని గుర్తుపట్టలేకపోతుంది. అదే సమస్య. ఎందుకు గుర్తుపట్టలేకపోతుందంటే ఆమె దృష్టి ఆయన మీద లేదు. దేని మీద ఉండకూడదు దాని మీద ఉంది. ఓ ప్రియుడా, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడు. ఎక్కడుంది నీ దృష్టి? నువ్వు నా వైపు చూడు, నన్ను గుర్తుపడతావు. ఐజయాలో రాసింది కదా, యేసు వైపు చూస్తూ రక్షణ పొందుతాం. చార్ల్స్ స్పర్జన్ అంటాడు ఆ మాట. ఐ గాట్ సాల్వేషన్ బై లుకింగ్ ఎట్ దట్ గాడ్, లుకింగ్ ఎట్ క్రాస్. ఐ రిసీవ్డ్ సాల్వేషన్ అంటాడు. ప్రసంగ రారాజు అని పేరు చార్ల్స్ స్పర్జన్. దేవుడి వైపు నువ్వు చూస్తే, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన నువ్వు కదలకుండా ఉండే సియోను కొండగా కడతాడు. నీ పక్షాన నిలబడతాడు ఆయన. ఆయన నిన్ను కదలని నీ కష్ట నష్టాలు ఏమున్నా వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను కట్టేవాడు. ఎప్పుడు నీ దృష్టి ఆయన వైపు ఉన్నప్పుడు. సమస్య ఏంటంటే క్రైస్తవంలో దృష్టి ప్రభువు మించిపోయి ఇప్పుడు ఎక్కడుందో చెప్పనా? డబ్బు. కాదంటారా? అది పాస్టర్లైనా ఇంకెవరైనా డబ్బు. డబ్బు ఏం చేయలేదు సార్. ప్రాస్పరిటీ చుట్టూ పరిగెడతాం మనం. యేసు వైపు. ఆదిమ సంఘం కంటే ప్రాస్పరిటీ ఉన్న సంఘాన్ని ఎవడేం చూసారా మీరు? ఇప్పుడు ఒక్కొక్క రోజులో 100 మంది దేవుణ్ణి అంగీకరించి సంఘంలో చేర్చబడ్డం చూస్తున్నాం. ఇప్పుడు ఉంటున్నారులే నెంబరు. మెగా చర్చెస్కి వెళ్తే మనం తట్టుకోలేం కూడా ఆ నెంబర్ చూసి. కానీ దేవుడికి కావాల్సింది క్వాంటిటీయా క్వాలిటీయా? మీ దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయనుకోండి, అవగడతానులే. మీ దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక 100 రూపాయలు ఉన్నాయి, మంచి క్వాలిటీ మెటీరియల్ తెచ్చుకుందాం అనుకుంటారా? ఎంత ఉండాలని చూసి ఇంకో భాషలో అర్థం అవ్వాలంటే, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందండి, 10 ట్రాక్టర్ల గడ్డి వస్తుంది, అంత బంగారం ముక్క వస్తుంది. తెలివైన లేదు కొంటారు చెప్పండి. బంగారం ట్రాక్టర్లు కొంటారు కదా మీరు. ఇన్నులా ఈ బిల్డింగ్ అంత వస్తుంది ట్రాక్టర్లు, అది కొంటారా? ఇంతే బంగారం మొక్క. ఏది కొంటారు? మంచి తెలివైన వాళ్ళు బంగారమే, పానం పోయినా కానీ బంగారమే కొంటారు. మరి దేవుడికి క్వాలిటీ ఎక్కర్లేదా? నువ్వు యేసు వైపు చూస్తే ఆయన నువ్వు గుర్తుపడతావు. కానీ సమస్య ఏంటంటే మన దృష్టి దేవుడి నుంచి ఎప్పుడో మరలిపోయింది. బేసిక్ నేచర్ ఆఫ్ అడామిక్ నేచర్ అంటాం, అది మనలో ఉంటుంది. ఆదాము స్వభావం. ఆ స్వభావాన్ని బట్టి యేసు వైపు చూడకుండా, యేసు కాకుండా మిగతా వాటిని చూస్తాం. సరే రండి, ఇంకా 3 ఉన్నాయి, 10 నిమిషాలు అది ముగిస్తాను. మూడవది మనం చూసినట్లయితే, ఆమె వాస్తవానికి సజీవుడైన దేవుడి కోసం రాలా. ఆమె ఎందుకు బాధపడి ఎందుకు గుర్తుపట్టలేకపోయిందంటే, మూడో విషయం, ఆమె మృతదేహం కోసం వచ్చింది. అర్థమైందా? మృతదేహం లాగే ఉండుంటే ఖచ్చితంగా గుర్తుపట్టేదామా? ఆమె ఏంటంటే ఆమెకన్నీ తెలుసు, టీచింగ్స్ అన్నీ తెలుసు, దేవుడు 3వ దినం చనిపోయి లేస్తాడని తెలుసు, పునరుద్ధావడం తెలుసు, అందుకే ఉరుకుతా వచ్చింది. లేదంటే సమాధి దగ్గరకు వస్తుందన్నా? అసలు ఏం పని ఆమెకు సమాధి దగ్గర రావడానికి? ఇప్పుడు మనం అంటే పోతాంలే, క్యాండిల్ అయ్యి పెట్టి ఆయనకు నచ్చినవి పెడుతుంటారు.
అయ్యి ఆయన తిన్నాడో లేదో కూడా చూడ్డానికి వెళ్తుంటారు, అది వేరే విషయం. అసలు మరీకేం పని ఆ రోజు ఎందుకు వెళ్ళింది సమాధి దగ్గరికి? ఎందుకంటే ఆమెకి తీరి తెలుసు, దేవుడు మూడో దినాన్ని తిరిగి లేస్తాడని తెలుసు, కానీ దేని చూడ్డానికి వెళ్ళిందామా? చెప్పండి, ఎంతసేపు మొత్తుకున్నాను నేను. ఎందుకు వెళ్ళిందామా? మరలా మృతదేహాన్ని చూడ్డాకే వెళ్ళింది. వాట్ ఏ పిటియబుల్ కండిషన్. నీకు నీ దేవుడు సజీవుడని తెలుసు, పునరుద్ధాడు అవుతాడని తెలుసు, యట్ యు ఆర్ గోయింగ్ అండ్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ హిస్ డెడ్ బాడీ. చండాలం కదా ఇది, అవునా కాదా? ఆయన తిరిగి లేచిన వాడు డెడ్ బాడీ ఎట్లా కనపడతాడు? అందుకే ఆమెకు గుర్తుపట్టలేకపోయింది యేసుప్రభుని. ఎదురుగున్నా కానీ నువ్వు కాదులే, నాకు కావాల్సింది పడిపోయింది శవం ఉంటుంది, ఏది 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 ఎదురుగా మనుషులు ఎతుకుతానే ఉంది. మనం కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో, మన జీవితంలో, మన భక్తి జీవితంలో నీవు నేను సాక్షులంగా ఎందుకు ఉండలేకపోతున్నావంటే మన మృతదేహాన్నే. నా విమోచకుడు సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, సమాధిని, లోకాన్ని, పాపాన్ని జయించాడు. ఆ జయవీరుడిని వెతకడం మర్చిపోయాం. మనం ఎవరిని వెతుకుతాం? మృతదేహాన్నే. మరియ మృతదేహాన్ని వెతుకుతూ అక్కడ ఉండిపోయిందండి. ఆమెలో ప్రేమలో లోటు లేదు సోదరా. నేను మరలా చెప్తా, ఆమె ప్రేమ ముందు నీవు నేను నిలబడలేం. ఆమె త్యాగం ముందు నీవు నేను నిలబడలేం. ఆమెలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకు ఆమె గుర్తుపట్టలేకపోయిందంటే ఆమెలో లోపం ఉంది. ఎవరినైనా బతికినోడిని వెళ్ళి మన సమాధుల దొడ్లో కనబడతారా? ఎట కనబడతాడు? ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయింది. మనం కూడా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో దేవుడి యొక్క డెడ్ బాడీని వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు కదంట, ఉన్నాడు లేవై, నా సమస్య నాదే. మీకు అర్థమవుతుందా? ఎందుకమ్మా ఇన్ని సమస్యలు అంటే, పాస్టర్ గారు వచ్చి ఏం పర్లేదమ్మా ప్రభు అంటే, తెలుసులే అన్నా ఉన్నాడని. నాకు తెలియకనా? మరి తెలిసినప్పుడు నీకెందుకు అధైర్యం? నువ్వు ఆ దేవుని మృతుడిగానే చూస్తా ఉన్నావు, నువ్వు మృతదేహాన్ని వెతుకుతానే ఉన్నావు. ఎలా? యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ మృతదేహంని వెతకడం మానేయాలి. నీవు నేను ఏ దేవునైతే ఆరాధిస్తున్నామో, ద హోప్ ఆఫ్ రిజరెక్షన్ ఇస్ ఆన్ దిస్ డే. ఆయన పునరుద్ధానుడు. ఆ పునరుద్ధుడైన వాణ్ణి నువ్వు మృతులలో వెతకడానికి. నాలుగవదిగా, నేను త్వరగా ముగించేస్తాను, 5 నిమిషాలు. నాలుగవదిగా ఇక్కడే యోహాను 20:15 చదువుతారా? చాలు. నాలుగవదిగా మనం చూస్తే మగ్దలేనే మరియే మనుష్యులు ఆమెకి ఏం చేశారో చూస్తా ఉంది, కానీ దేవుడికి ఆయనకి ఏం చేశాడో చూడలేకపోతుంది. అర్థమవుతుందా? మొదటగా ఏం చేసింది చెప్పండి? ఎందుకు గుర్తుపట్టలేకపోయింది మొట్టమొదటగా? పర్లేదు, ఆమె ఏడుస్తా ఉంది. ఆమె దుఃఖం, ఆమె బాధ, ఆమె నిరుత్సాహం, దీంట్లోనే కురింగిపోతూ ప్రభువుని గుర్తుపట్టలేకపోతుంది. రెండవదిగా ఆమె యేసు వైపు చూడకుండా ఎటువైపు చూస్తా ఉంది? లోకంకేసి, తన సాఫల్యం, మనలాంటి వాళ్ళు, మన శోధనలు, మన బాధలు, మన వేదనలు సరిపోతాయి మనకి. ప్రభు అటు ఉన్నాళ్ళేవా? యేసు వైపు నువ్వు చూడనప్పుడు యేసు నువ్వు గుర్తుపట్టలేవు. మూడవదిగా ఆయన సజీవుడు, ఆయన మృతదేహాన్ని నువ్వు వెతికితే నీకు కనపడ. నాలుగవదిగా మరియా మనుష్యులు ఆయనకి ఏం చేశారో చూస్తుంది, కానీ దేవుడు ఆయన తిరిగి లేపాడు, ఆయన సజీవుడు అనే విషయం మర్చిపోయింది. మన క్రైస్తవ జీవితాల్లో కూడా షాలోగా ఉంటాయి. ఎందుకు తెలుసా? మనమంతా మనుష్యులు మనకి ఏం చేశారో చూసే బ్యాచ్. అర్థమైందా? మనుషులు నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు వెళ్తే టీ నీళ్ళు లేదు, నన్ను పలకరించలేదు, ఇవన్నీ ఉన్నాయా లేవా? వాడట్ట చేశాడు, ఈడిట్ట చేశాడు, వదినట్ట చేసింది, ఈడిట్ట చేశాడు అనుకుంటామా లేదా?
మనము మనుష్యులు మనకేం చేశారో అక్కడ ఆగిపోతాం మనం. మరి కూడా అక్కడ ఆగిపోయింది. ప్రభు వారికి మనుష్యులు ఏం చేశారు అన్న దగ్గర ఆగిపోయింది. క్రైస్తవ విశ్వాసంలో మనం కూడా అక్కడ ఆగిపోతున్నాం. అతనేం చేయలేదు, ఇతనేం చేయలేదు, వారు నాకేం చేశారు, వీరు నాకేం చేశారు. వారి దగ్గర మనం ఆగిపోతే మనం ప్రభువుని గుర్తుపట్టలేం. మన ఫోకస్ అంతా యేసు వైపు చూడడం. ఇప్పుడు అబ్రహాం గురించి చక్కగా ఉంటది. పునాది గల దేని మీద ఉందంట ఆయన దృష్టి? పునాది గల ఆ పట్టణం మీద మాత్రమే తన దృష్టి నిలిపి నడిచిన వాడు అబ్రహాం. అందుకే అబ్రహాంకి కొడుకు కూడా మ్యాటర్ అవ్వాల. అయ్యాడా? లేక పుట్టాడు సార్. 100 ఏళ్ళకి లప్ప అలాంటిది వస్తే మనం మూట వదులుతాం. నన్ను తీసే, అది మాత్రమే తీయద్దాం అంట. అది లేకపోతే నేను బతకలేమంటాం అంటరా? 100 ఏళ్ళకి లేక కలక్ ఇంకోటి కలిగితే ఇప్పుడు దేవుడు అది తీసేస్తానంటే ఆయన మీద దృష్టి ఉంటే ఇస్తావు, కానీ నీ దృష్టి దేని మీద ఉంటది? ఇచ్చిన దాని మీద. దాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడవు. అలాంటి మనము ప్రభువును గుర్తుపట్టాలి అంటే మనుష్యులు మనకేం చేశారన్నది మర్చిపో. నేను గౌరవించలేదా? డజంట్ మ్యాటర్. ఇట్స్ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు రెక్టిఫై దోస్ థింగ్స్, రైట్? నీ జీవితంలో వాటిని సరిచేయువాడు దేవుడు. యేసు ప్రభు వారిని కొట్టారు, హింసించారు, అవమానపరిచారు, ఇదిగో ఆ శిలువ మీద వేలాడదీశారు. తండ్రి లేపాడా లేదా? అల్టిమేట్ గా వాట్ మ్యాటర్స్? రిజరెక్షన్ డస్ మ్యాటర్. అక్కడ దేవుడు లేపాడు ఆయన్ని. నిన్ను నన్ను కూడా లేపుతాడు దేవుడు. ఆ విశ్వాసం ఉందా నీకు నాకు? అసలు పునరుద్ధానం క్రైస్తవ భక్తిలో బేసిక్ పాయింట్ ఏంటి? పునరుద్ధానమే కదా. ఆ రోజు మరలా ఒక్కసారి వెనక్కి వెళ్ళొస్తాను, అయిపోతుంది టైము. మృతదేహం కానీ మరియకు దొరుకుంటే నీకు నాకు నిరీక్షణ ఉందా ఇవాళ? లేదు. అక్కడ మృతదేహం లేదు సార్, ఆయన సజీవుడు. ఓ జిందా ఖుదా, ఈజ్ అ లివింగ్ గాడ్. ఆ సజీవుడు వైపు నువ్వు చూస్తున్నప్పుడు మనుష్యులు నీకు చేస్తున్న కార్యాల వైపు ఎందుకు నీ చూపు? నీ క్రైస్తవ భక్తి జీవితం ఎందుకు షాలోగా ఉందంటే యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ జీసస్. నువ్వు దేవుడి వైపు చూడట్లా, మనుష్యుల వైపు చూస్తా ఉన్నావు. నీకు మనుష్యుల గౌరవం కావాలి. నువ్వు యేసు ప్రభువును వెంబడించేవాడివా? యేసు ప్రభువును కానీ నువ్వు నిజంగా వెంబడిస్తే ప్రభువును లోకం ఏం చేసింది? ఏం చేసిందండి? సిలువ వేసి. యోహాను సువార్తలో స్పష్టంగా మాట్లాడాడు, మీకు లోకంలో ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. మరి దానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఏదేదో చెప్తారేంది? ప్రభు వైపు చూస్తున్న మనము మనుష్యులు మనకేం చేశారని వదిలిపెట్టండి. అలా ఏమైనా చేయండి, నేను నిలబెట్టగలడానికి సామర్థ్యం కలిగిన వాడు నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఆయనకి ఏం చేశాడో అక్కడికి రా. వారు నీకేం చేశారు వదిలే, డజంట్ మ్యాటర్. ఆఖరిగా 5వ తేదీ ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను. 5వదిగా మరియలో ఉన్న సమస్య ఏంటంటే ఆమె సమాధికి మించి చూడాల. యేసు ప్రభుని ఎందుకు గుర్తుపట్టలేదంటే ఆమె ఆలోచన ధోరణి అంతా సమాధి దగ్గర ఆగిపోయింది. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయంకి వెళ్తే మోషే భక్తుడు 12 ఏర్పరచుకొని ఏం చేశాడు? కనాను పంపించాడా లేదా? చూసి రమ్మని. అందరికి గుర్తుందా? పోనీ తీసి చదవండి. పోనీ కొందరు బ్లాంక్ గా చూస్తున్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వచనం తీసిన వారు చదవండి అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ వచనం నేను చెప్తాను ఎక్కడ చదవాలో. చాలు. ఏం చేయాలి? వెళ్ళి వేగుల వారుగా వేగు చూచిరాడానికి 12 మందిని పంపించడానికి సిద్ధపడ్డాడు. సరే, ఈ అధ్యాయం చివరికి వచ్చేయండి.
31 నుంచి చదువుతారా? ఉమ్, 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 ఉమ్. ఆ, చాలండి. వాస్తవానికి ఆనాడు ఇశ్రాయేలు వారు 12 మందిని వేగు చూచడానికి పంపించారు. వారు వెళ్ళి స్వాధీనం చేసుకోవాల్సింది కనాను దేశాన్ని. వాళ్ళు ఉన్నత దేహులు భయంకరులని 10 మంది చెప్తా ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రం ఏం చెప్పారు? వి క్యాన్. యెహోషువ కాలేబు మాత్రం మనం చేయగలం, మన పక్షాన దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. కానీ వీరేం చేస్తున్నారు? వాళ్ళు ఉన్నత దేహులు, వారు ఆజానుబాహులయ్యా, వాళ్ళని మనం ఎదుర్కోలేమయ్యా అని చెప్తా ఉన్నారు. ఓ భక్తుడు అంటాడు, అరే వాళ్ళు అంతెత్తు ఇంతెత్తు అని చెప్పిన వాళ్ళు ఇంకొంచెం పైకి చూస్తే దేవుడు కనపడేవాళ్ళు కదరా. అర్థమైందా? వాళ్ళు అంతెత్తు ఇంతెత్తు అన్నాడు, అంతెత్తు పోయినాడు ఇంకొంచెం అట్టనుంటే దేవుడు కనపడేవాడు కదరా వాడికి. మనం కూడా అదే బ్యాచ్. సమాధి వరకు చూసి మన దృష్టి సమాధి దాటి వెళ్ళదు. ఆ సమాధిని దాటి వెళ్ళగలిగిన దృష్టి కలిగిన యెహోషువ కాలేబులు వాళ్ళిద్దరూ గొప్ప సాక్ష్యం పొందారు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మిగతా జనాంగం అంతటిని లేపేసి వీళ్ళిద్దరు నుంచాడు దేవుడు. అవునా? వారే ఏమయ్యారు? సాక్షులయ్యారు. మరలా నూతన జనరేషన్ ని ప్రభు కోసం కట్టారు వాళ్ళు. ఇదిగో యెహోషువ స్వాధీనం చేసుకున్నాడు. అనేక ప్రాంతాలని ప్రభు కోసం కాంకర్ చేశాడు. దేవుడు ఆశ అదే, నీవు నేను సాక్షులుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 5 విషయాల్లో తన లోపాలని సరి చేసుకుందో మరియే అక్కడ మరలా చెప్తుంది. 20:18 చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట. ఆ మాటకు మంచి వెయిట్ ఉంటుంది. ఇప్పుడు యోహాను 20:18. ఎప్పుడైతే ఈ 5 విషయాల్లో తను సరి చేసుకుందో ప్రభువును గుర్తుపట్టలేకపోయిన మరియా ఇప్పుడు చెప్తా ఉంది, నేను ప్రభువుని. మై డియర్ ఫ్రెండ్స్, శిష్యులారా, ప్రభువుని వెంబడించి ఆయనతో నడిచిన వారులారా, నేను చూశానయ్యా దేవుణ్ణి. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. నేను చూశా దేవుణ్ణి. ఆ మరణించి తిరిగి లేచిన దేవుని నేను చూశాను. ఆ పునరుద్ధరణ యేసుని నేను చూశాను. ఎంత గొప్ప సాక్ష్యం. గుర్తుపట్టలేకపోయిన ఈ మహిళ ఇప్పుడు వెళ్ళి చెప్తా ఉంది, నా విమోచకుడు తిరిగి లేచాడయ్యా, నేను చూశానయ్యా. శిష్యులారా రండి. బా, అంతకంటే గొప్ప ఎవాంజలిస్ట్ ఎవరమ్మా? తన ప్రేమ ఉంది, తన త్యాగం అన్నీ ఉన్నాయి. కానీ 5 లోపాలు ఉన్నాయి ఆమెలో. వాటిని ఎప్పుడైతే ఆమె సరి చేసుకుందో షీ కుడ్ బేర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఈ ఆదివారం ఈ మందిర ఆవరణ నుంచి వెళ్తున్న నీవు నేను ఈ మాట చెప్పాలన్నది ఆశ. ఐ ఫౌండ్ లార్డ్. నేను యేసును చూచాను. యేసును చూచానయ్యా. నేను ఆ యేసు పునరుద్ధరణ యేసును చూచాను. నా జీవితంలో ఆయన సజీవుడు. ఆ సాక్ష్యాన్ని నీవు నేను చెప్తూ మన జీవితాల్లో కలిగి ముందుకు నడుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.